మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు గురువారం చాలా మంచి రోజు. ఈ రోజు తులసి మొక్క మీద దీనిని చల్లితే చాలు 1 గంటలో మీ జీవితం మారిపోతుంది. మీకు ఉండే కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. కోట్లు వచ్చి పడతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఎనలేని సంపదలు మీ సొంతమవుతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. మీ సమస్యలన్నీ కూడా పోతాయి. సర్వ కష్టాలు పోతాయి. విపరీత ధనలాభం కలుగుతుంది. ధన సమస్యలన్నీ కూడా పోతాయి. ఎందుకంటే తులసి చెట్టుకు అంతటి శక్తి ఉంది. తులసి చెట్టు ధన సమస్యలను తొలగించేస్తుంది. ధనాన్ని ఆకర్షిస్తుంది. మనల్ని ధనవంతులుగా మారుస్తుంది. అందుకే అందరూ ఇంటి దగ్గర తప్పనిసరిగా ఒక తులసి మొక్కను పెంచుకోవాలి. తులసి చెట్టులో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. తులసి లేని ఇంటికి లక్ష్మి రాదు. తులసిని ఇంటి ముందు పెంచుకోవటం వలన ఎటువంటి చెడు శక్తులు ఇంట్లోకి రావు. ఇంట్లో వారికి అనారోగ్య సమస్యలు రావు. ఏ ఇంటి దగ్గర అయితే తులసి మొక్కను పెంచుతారో ఆ ఇంట్లోని వారంతా కూడా ఎప్పుడూ యాక్టివ్గా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి మీరు పూజలు చేసినా చేయకపోయినా ఇంటి ముందు ఒక తులసి మొక్కను పెంచుకోండి. ప్రత్యేకంగా గురువారం రోజు ఆ తులసి మొక్క మీద దీనిని చల్లండి చాలు. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. గంటలో మీకు ఉండే కష్టాలు బాధలన్నీ కూడా పోతాయని సిద్ధశాస్త్రం చెప్తుంది. మరి ఇంతకీ ఈ గురువారం రోజు తులసి మొక్క మీద ఏం చల్లాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఒకసారి నారద మహర్షి శ్రీకృష్ణుని వద్దకు వచ్చి, ఓ ప్రభు, మానవుల క్షేమం కోసం నేను మీ నుండి 8 విషయాలను తెలుసుకోవాలనుకుంటున్నాను. అవి ప్రతి మనిషికి చాలా ముఖ్యమైనవి. వీటి వలన కలియుగంలోని ప్రతి మానవుడు క్షేమం పొందగలడు మరియు ఎప్పటికీ పేదవాడు కాలేడు అని ప్రశ్న వేస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, ఓ నారద, నిజంగా మీరు మానవుల శ్రేయస్సు కోరే మంచి ప్రశ్న అడిగినారు. మీ ప్రశ్నకు సమాధానం నేను ఒక కథ ద్వారా చెప్తాను. ఈ కథ వింటే మీ ప్రశ్నకు సమాధానంతో పాటు ఒక సోదరుడి మధ్య బంధం ఎలా ఉండాలో కూడా తెలుస్తుంది. కాబట్టి జాగ్రత్తగా వినండి అని ఇలా చెప్తాడు. ఓ నారద, ఒక గ్రామంలో చాలా ధనవంతుడైన ఒక రైతు ఉండేవాడు. ఆ రైతు ఇంట్లో 2 కవలలు పుట్టారు. ఆ 2 కవలల్లో ఒకరు కొడుకు కాగా మరి ఒకరు కూతురు. ఆ రైతు కొడుకుకు రాహుల్, కూతురికి చిత్ర అని పేరు పెట్టాడు. క్రమంగా ఆ రైతు పిల్లలు పెరగటం ప్రారంభించారు. వారికి వివాహ వయసు వచ్చింది. రైతు తన పిల్లల పెళ్లి గురించి ఆందోళన చెందుతాడు. ఒకరోజు రైతు ఏదో పని మీద పక్క ఊరికి వెళ్ళినప్పుడు అక్కడి ఒక వ్యాపారవేత్త కొడుకును ఇష్టపడతాడు. తన కుమార్తె చిత్రకు ఆ వ్యాపారవేత్త కొడుకుతో వివాహం చేస్తాడు. కాబట్టి చిత్ర తన తండ్రి ఇంటిని వదిలి అత్తమామల ఇంటికి వెళ్తుంది. రైతు తన కుమార్తెకు వీడ్కోలు పలికిన తర్వాత అతను తన కొడుకు పెళ్లి గురించి ఆలోచించటం ప్రారంభిస్తాడు. ఒకరోజు ఆ రైతు భయంకరమైన వ్యాధి బారిన పడతాడు. తండ్రి దీనస్థితిని రైతు కొడుకు చూడలేకపోతాడు. అతను తన తండ్రికి ఉత్తమ వైద్యుడితో చికిత్స చేయిస్తాడు మరియు అతని తండ్రికి అత్యంత ఖరీదైన మందులు తెస్తాడు. కానీ అతని తండ్రి పరిస్థితుల్లో ఎటువంటి మెరుగుదల లేదు. ఆ రైతు యొక్క సంపద మరియు ఆస్తి మొత్తం పోతుంది. ఈ విధంగా తన తండ్రికి చికిత్స చేయిస్తూ రైతు కొడుకు పేదరికం అంచుకు వెళతాడు. రైతు వ్యాధికి ఏ మందు పనిచేయకపోగా రైతు తన కొడుకును దగ్గరకు పిలిచి, కుమారా, ఏదైనా పని మానవ సామర్థ్యానికి మంచిదని లేదా ఆ పనికి పరిష్కారం దొరకనప్పుడు ఆ పనిని దేవునికి వదిలివేయాలి. కాబట్టి నువ్వు నా గురించి చింతించటం మానేసి నీ భవిష్యత్తు గురించి ఆలోచించు. ఈ రోజు కాకపోతే రేపు నేను ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టాలి. అవునా, నువ్వు పెళ్లి చేసుకో అంటాడు. అతని దగ్గర డబ్బు సరిగ్గా లేనందున ఒక నిరుపేద కుటుంబానికి చెందిన అమ్మాయిని రాహుల్ పెళ్లి చేసుకుంటాడు. పెళ్ళైన కొద్ది రోజులకు తండ్రి చనిపోతాడు. రాహుల్ తన తండ్రి అంత్యక్రియలను పూర్తి ఆచార్య వ్యవహారాలతో నిర్వహిస్తాడు. పొలాలు, గడ్డివాములతో సహా రాహుల్ వద్ద ఉన్నదంతా కూడా అప్పటికే తన తండ్రి అనారోగ్య చికిత్సకు ఖర్చు చేస్తాడు. ఇప్పుడు రాహుల్ మిగిలి ఉన్న పొదుపు అంతా తన తండ్రి అంత్యక్రియలు చేసిన తర్వాత దినం భోజనానికి ఖర్చు చేస్తాడు. అలా రాహుల్ ఇప్పుడు మరింత పేదవాడు అవుతాడు. దాంతో రాహుల్ బయటకు వెళ్ళి ఒక గుడిసెను నిర్మించుకుని
ఇతరుల పొలాల్లో కష్టపడి పనిచేసి అతని భార్యని పోషించుకుంటాడు. రాహుల్ సోదరి చిత్ర సోదరుడి పరిస్థితిని తెలుసుకుని అతడు పేదవాడు గనుక అతడిని ద్వేషించటం ప్రారంభిస్తుంది. మా అన్నయ్య ఇప్పుడు పూర్తిగా పేదవాడు అయ్యాడు. అతని దగ్గర ఒక్క పైసా కూడా లేదు. ఇటువంటి పరిస్థితుల్లో అతను మా ఇంటికి వస్తే మా అత్తమామలు తోడికోడళ్ళు నన్ను అవమానిస్తారు అని ఆలోచించటం మొదలుపెడుతుంది. బట్టి చిత్ర అతని అన్నను ఇంటికి పిలవదు. తను కూడా అన్న దగ్గరకు వెళ్ళదు. అలా వారికి పిల్లలు పుడతారు. ఆ పిల్లలు కూడా పెద్దవారు అయిపోతారు. కానీ చిత్ర మాత్రం అన్నయ్యతో మాట్లాడదు. ఒకరోజు చిత్ర కొడుకు పెళ్లి నిశ్చయమవుతుంది. కానీ చిత్ర తన అన్న రాహుల్ని పెళ్లికి ఆహ్వానించదు. తన మేనల్లుడి పెళ్లి నిశ్చయమవుతుంది అని రాహుల్కి తెలుస్తుంది. అప్పుడు రాహుల్ అతని భార్య దివ్యాని దగ్గరకు సంతోషంగా వెళ్ళి అతని మేనల్లుడి పెళ్లి నిశ్చయమైందని చెప్తాడు. అతని భార్య దివ్యాని చాలా సంతోషించి, అయితే ఈ విధంగా నేను నా ఆడపడుచును కలుసుకోవచ్చు అని ఆహ్వాన పత్రిక గురించి అడుగుతుంది. ఆహ్వాన పత్రిక గురించి అడగగానే రాహుల్ ఏమీ మాట్లాడలేకపోతాడు. ఎందుకంటే అతని చెల్లెలు చిత్ర రాహుల్కి ఆహ్వానం పంపించదు. ఈ విషయం తెలుసుకున్న రాహుల్ భార్య ఆహ్వానం పంపించకపోతే వెళ్ళకూడదు అని అంటుంది. కానీ రాహుల్ నా మేనల్లుడి పెళ్ళి అంటే నా కొడుకు పెళ్లితో సమానమని ఆహ్వాన లేకపోయినా సరే పర్వాలేదు నేను వెళతాను అని చెల్లెలు చిత్ర ఇంటికి ఒంటరిగా వెళ్తాడు. రాహుల్ తన సోదరి ఇంటికి వెళ్ళడానికి తన స్నేహితుడి నుండి కొంత డబ్బు తీసుకుంటాడు. అప్పుగా తీసుకున్న డబ్బుతో రాహుల్ తన సోదరి చిత్ర మరియు అతని బావ మేనల్లుడు కోసం అందమైన బట్టలు కొంటాడు. ఆ బట్టలు తీసుకుని అతను తన సోదరి అత్తమామల ఇంటికి బయలుదేరాడు. చిత్ర ఇంటికి వెళ్ళి తలుపు దగ్గర నిలబడి ఆమె కోసం ఎదురు చూస్తూ ఉండగా చిత్ర తోడికోడలు రాహుల్ని గుర్తించి చిత్రకు మీ అన్నగారు వచ్చారు అని చెప్తుంది. అప్పుడు చిత్ర మా అన్నగారు ఏ స్థితిలో ఉన్నాడు, అతను ఏ బట్టలు ధరించాడు అని అడుగుతుంది. అప్పుడు చిత్ర తోడికోడలు మీ అన్నగారు చిరిగిన పాత బట్టలు వేసుకుని ఉన్నాడు అని చెప్తుంది. అది విని చిత్రకు కోపం వచ్చి అందరి చూపు తప్పించి అన్న వద్దకు చేరుకుంటుంది. తన చెల్లెలు చిత్ర తన వైపు రావటం చూసి రాహుల్ మొహం ఆనందంతో వెలిగిపోతుంది. సోదరిని చూసిన రాహుల్కి కన్నీళ్లు వస్తాయి. కానీ చిత్ర తన అన్నయ్యను తనతో పాటు తీసుకుని వెళ్ళి తన ఇంటి లోపలికి తీసుకుని వెళ్ళి అందరి దృష్టికి దూరంగా ఉంచి, ఓ అన్నయ్య, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు, నీకు ఆహ్వానం పంపినదెవరు అని అడుగుతుంది. చెల్లి, నువ్వు నీ అన్నను పూర్తిగా మర్చిపోయావు. కానీ నా మేనల్లుడు పెళ్లి చేసుకుంటున్నాడని ఒకరి ద్వారా తెలిసింది. అందుకే నీకు నీ కొడుక్కి కొత్త బట్టలు తెచ్చాను అంటాడు రాహుల్. అప్పుడు చిత్ర అన్నయ్యతో, ఇలా సిగ్గులేని విధంగా మా ఇంటికి రాకూడదు. ఇలా పాత చిరిగిన బట్టలు వేసుకుని మా ఇంటికి వచ్చావు. ఇది నాకు చాలా అవమానం కలిగించే విషయం అని అన్నను అవమానిస్తుంది. రాహుల్ బాధపడి తన చెల్లికి క్షమాపణలు చెప్తూ, నేను ఇక్కడికి రావటం వలన నీ పరువు పోతుందని నాకు తెలియదు. మీ అత్తమామలకు మీ అన్న ఏమీ తేలేదు అన్న పేరు నీకు రాకూడదని నేను నీకు బట్టలు తీసుకువచ్చాను. నా రాకతో మీరు బాధపడతారు అని నాకు తెలియదు అని అంటాడు. అప్పుడు చిత్ర రాహుల్ని ఎవరికీ తెలియకుండా ఒక గదిలో బంధించి తన కొడుకు పెళ్లి అయ్యేంత వరకు అక్కడే ఉండమని చెప్తుంది. ఒకవేళ ఎవరైనా రాహుల్ని చూస్తే మా అన్న బిచ్చగాడు అని హేళన చేస్తారు అని ఎవరికీ కనిపించకూడదని ఒక గదిలో బంధిస్తుంది. రాహుల్కి ఆహారం తీసుకుని వస్తాను అని చెప్పి తన పనుల్లో నిమగ్నమై రాహుల్ని పట్టించుకోదు. 2 రోజులైనా రాహుల్కి మంచి నీళ్లు కూడా ఇవ్వదు. అప్పుడు రాహుల్ నేను లేకపోతే నా భార్య పిల్లల పరిస్థితి ఏమిటి అని ఆలోచించటం మొదలు పెడతాడు. తన ఒంట్లో ఉన్న శక్తి మొత్తం కూడగట్టుకొని అక్కడ ఎవరో నడిచిన శబ్దం వస్తూ ఉండగా తలుపును కొడతాడు. అప్పుడు అటుగా వెళ్తున్న ఆమె తోడికోడలు తలుపులు తెరుస్తుంది. అప్పుడు ఆమె రాహుల్ని చూసి, ఓ అన్నయ్య, నిన్ను గదిలో ఎవరు బంధించారు అని అడుగగా తన చెల్లెల్ని నేరస్తురాలిని చేయటం ఇష్టం లేక నేను ఈ గదిలో విశ్రాంతి తీసుకుంటుంటే ఎవరో వచ్చి తెలియక తలుపులు మూశారు అని చెప్తాడు. తర్వాత రాహుల్ నిశ్శబ్దంగా ఇంటి వెనుక ద్వారం నుండి బయటకు వెళ్ళిపోతాడు. రాహుల్ 2 రోజులు ఆకలితో దాహంతో ఉన్న కారణంగా అతను నడవలేక స్పృహ కోల్పోతాడు. అప్పుడు ఒక వృద్ధురాలు రాహుల్ని తన ఒడిలో చేర్చుకుని అతనికి ఆశ్రమిచ్చి అతని దాహం ఆకలి తీరుస్తుంది. శ్రీకృష్ణుడు నారదునితో, ఓ నారద, నిజానికి రాహుల్ భార్య రోజు లలితాదేవిని పూజిస్తుంది.
ఆ అమ్మవారే వృద్ధురాలి రూపంలో వచ్చి అతనికి ఆశ్రయం ఇస్తుంది. వృద్ధురాలు రాహుల్ స్పృహ కోల్పోవడానికి గల కారణం అడుగుతుంది. అప్పుడు రాహుల్ నిరాశతో తనకు చెల్లి వల్ల జరిగిందంతా కూడా వివరిస్తాడు. తర్వాత అతను ఇంటికి బయలుదేరిపోతూ ఉండగా వృద్ధురాలి రూపంలో ఉన్న అమ్మవారు అతనితో, నువ్వు ఖాళీ చేతులతో వెళ్తే మీ భార్య పిల్లలు, మీ చెల్లెలు ఏమి పంపించింది అని అడుగుతారు. కావున ఈ పండ్లు తీసుకొని వెళ్ళమని ఒక పండ్ల సంచిని ఇస్తుంది. దానితో పాటు ఆ దేవత 8 విషయాలను గుర్తుంచుకోవాల్సిందిగా చెప్తుంది. ఆ పండ్ల సంచిను తీసుకొని రాహుల్ ఇంటికి బయలుదేరుతాడు. రాహుల్ భార్య రాహుల్ని చూసి మీ నాన్నగారు వచ్చారు అని పిల్లలకు చెప్తుంది. పిల్లలు సంతోషంతో మా అత్త మాకు ఏమి పంపించింది అని అడుగగా తన దగ్గర ఉన్న పండ్ల సంచిని భార్యకు ఇచ్చి ఇంటి నుండి బయటకు వెళతాడు రాహుల్. బయటకు వెళ్ళిన తర్వాత సంచి తెరిచి లోపల ఉన్నవి చూడగానే ఆశ్చర్యపోతుంది రాహుల్ భార్య. ఎందుకంటే ఆ సంచి నిండా బంగారము, వెండి రూపంలో చేసిన పండ్లను చూసింది. రాహుల్ తెచ్చిన పండ్లల్లో కొన్ని దానిమ్మ పండ్లు కూడా ఉన్నాయి. రాహుల్ భార్య దానిమ్మ పండ్లను పగలగొట్టగా దానిమ్మ గింజల్లో నుంచి వజ్రాలు వచ్చాయి. ఇదంతా చూసిన రాహుల్ భార్య చాలా సంతోషించి తన భర్త దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి తన భర్తతో, మీరు పెళ్లికి వెళ్ళి ఏం తీసుకొచ్చారు అని అడుగుతుంది. తన భార్య నుండి ఈ మాటలు విన్న రాహుల్, నా కుటుంబ సభ్యులకు పండ్లు నచ్చి ఉండకపోవచ్చు, అందుకే నా భార్య నన్ను ఇలాంటివి అడుగుతోంది అని ఆలోచిస్తాడు. మా చెల్లెలు పంపినవన్నీ తెచ్చి ఇచ్చాను అని రాహుల్ భార్యతో చెప్తాడు. అప్పుడు రాహుల్ భార్య దివ్యాని, ఇదిగో చూడు మా ఆడపడుచు మన కోసం ఏం పంపిందో అని బ్యాగ్ తిప్పి చూపించగానే లోపల నుంచి వజ్రాలు, ముత్యాలు, బంగారము, వెండి బయటకు వస్తాయి. రాహుల్ ఈ దృశ్యం చూసి ముత్యాలు, వజ్రాలు పండ్లల్లో దాచిపెట్టి పంపించింది వృద్ధురాలు, మామూలు మహిళ కాదని, ఆ వృద్ధురాలు దేవత అని అర్థం చేసుకున్నాడు. కానీ రాహుల్ తన భార్యతో ఈ విషయాన్ని ఏమీ చెప్పలేదు. తన మనసులో ఆ వృద్ధురాలికి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. రాహుల్ మునుపటిలాగా మళ్ళీ ధనవంతుడు అయ్యాడు. రాహుల్ తన భార్య మరియు పిల్లల కోసం ఒక అందమైన మరియు విశాలవంతమైన భవనాన్ని నిర్మించి ఆ భవనంలో రాజుల మాదిరిగానే చూసుకోవటం ప్రారంభించాడు. ఒకరోజు రాహుల్ భార్య రాహుల్ దగ్గరకు వచ్చి, త్వరలోనే శ్రావణ మాసం రాబోతుంది కాబట్టి నా ఆడపడుచును వాళ్ళ అత్తమామల ఇంటికి వెళ్ళి తీసుకురమ్మని అంటుంది. అప్పుడు రాహుల్ రథం మీద ఖరీదైన దుస్తులతో చిత్ర అత్తమామల ఇంటికి వెళ్తాడు. అక్కడ చిత్ర తోడికోడలు రాహుల్ని చూసి చిత్రతో, మీ అన్నయ్య వచ్చినట్లు ఉన్నాడు అని చెప్తుంది. అప్పుడు చిత్ర, అతను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు, ఎలా ఉన్నాడు అని అడుగుతుంది. అతను రథం మీద ఖరీదైన దుస్తులతో రాజులాగా ఉన్నాడు అని చెప్తుంది చిత్ర తోడికోడలు. చిత్ర బయటకు వచ్చి చూడగానే ఆశ్చర్యపోతుంది. అన్నతో ఇంటికి వెళ్తుంది. ఆమె ఒక గొప్ప విశాలవంతమైన రాజభవనాన్ని చూస్తుంది. అనేక రకాల సేవకులు రాజభవనం లోపల పనిచేయటం చూసి పూర్తిగా ఆశ్చర్యానికి గురి అవుతుంది. ఇక రాజభవనానికి చేరుకున్న తర్వాత రాహుల్ భార్య కూడా తన ఆడపడుచుకు బాగా సేవ చేస్తుంది. మా ఆడపడుచు దయవలనే మేము ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నామని రాహుల్ భార్య అనుకుంటుంది. కానీ రాహుల్కు తెలుసు ఇది అంతా రాహుల్ భార్య దివ్యాని ఆశీస్సులతో జరుగుతుందని. రాహుల్ సోదరి తన అత్తమామల ఇంటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నప్పుడు రాహుల్ భార్య చిత్రకు ఏదైనా బహుమతి తీసుకురమ్మని అడుగుతుంది. అప్పుడు రాహుల్ చెప్పులు తయారు చేసే అతన్ని దగ్గరికి వెళ్ళి అతనికి మాట్లాడే చెప్పులు కావాలి అని అడుగుతాడు. చెప్పులు తయారు చేసే వ్యాపారి దానికి చాలా ఖర్చు అవుతుందని అంటాడు. ఎంత ఖర్చు అయినా అంత డబ్బు నీకు ఇస్తానని, అవి తయారు చేయాలని, వాటిని వేసుకొని నడుస్తూ ఉంటే 8 విషయాలు అవి చెప్పాలని, అలా తయారు చేయమని ఆదేశిస్తాడు. రాహుల్ వృద్ధురాలి రూపంలో వచ్చిన దేవత చెప్పిన 8 విషయాలను ఆ చెప్పులు చేసే వ్యక్తితో చెప్తాడు. ఆ 8 విషయాలు ఏమిటి అంటే, మానవత్వం లేని అజ్ఞానవంతులు పేదరికం అంచున పడవచ్చు అని రాహుల్ మొదటి విషయం చెప్తాడు. రెండవ విషయంగా, మనిషి కృషి లేకపోతే అతని సోమరితనం పేదరికానికి దారితీస్తుంది. ఎప్పుడు మార్పులేని పనిచేసే వ్యక్తి కూడా పేదవాడుగానే ఉంటాడు అనేది మూడవ విషయం. అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని పొందాలి. కాలాన్ని నిందించకుండా బలమైన కర్మ సాధనలో పాల్గొనాలి అనేది 4వ విషయం. కర్మ ఫలితం ఎప్పుడూ అదృష్టాన్ని బట్టి ఆధారపడి ఉండదు. ఇది మానవుడు చేసే కష్టాన్ని బట్టి కూడా ఉంటుంది. అంటే అదృష్టం లేదు కదా,
అని చేసే పని ఆపకుండా కష్టపడి పనిచేస్తే ఫలితం అదే వస్తుంది అనేది 5వ విషయం. ఎప్పుడూ ఇతరులను దూషించేవాడు ధనవంతుడు కాలేడు అనేది 6వ విషయం. శ్రమకు దూరంగా పారిపోయే వ్యక్తి ఎప్పుడూ విజయాన్ని అందుకోలేడు, పేదవాడుగానే ఉంటాడు అనేది 7వ విషయం. పేదవాడిని దూషించటం, పేదవాడికి దానం చెయ్యని వ్యక్తి కూడా ఎంత ధనవంతుడైనా ఎప్పుడో ఒకప్పుడు పేదవాడు అవుతాడు అనేది 8వ విషయంగా రాహుల్ చెప్పులు తయారు చేసే వ్యక్తితో చెప్తాడు. అలా వజ్రాలు రత్నాలతో చెప్పులు తయారు చేసి రాహుల్ తన చెల్లికి ఇస్తాడు. ఆ చెప్పులు చిత్ర తన ఇంటికి తీసుకుని వెళ్ళి నడవగానే ఆ 8 విషయాలు వినిపిస్తాయి. అప్పుడు చిత్ర బాధపడుతూ తన అన్నయ్యను బాధపెట్టినందుకు గాను పశ్చాత్తాపడుతుంది. శ్రీకృష్ణుడు నారదునితో చెప్తాడు. తర్వాత శ్రీకృష్ణుడు నారదునితో, నారద, లక్ష్మి అంటే శుభ లక్షణ లక్షిత అని అర్థం ఉంది. మనిషి రూపురేఖలు ఎలా ఉన్నా గుణగణాలు సక్రమంగా ఉంటేనే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. మనిషిలో శుభ లక్షణాల కలబోతే లక్ష్మి, ధైర్యము, వీర్యము, ఆరోగ్యము, బుద్ధి ఇవన్నీ లక్ష్మీదేవి సంకేతాలే. వీటినే ధైర్యలక్ష్మి, సంతానలక్ష్మి అనే వివిధ పేర్లతో పలు రూపాల్లో కొలుస్తూ ఉంటారు. పవిత్రంగా ప్రశాంతంగా ఉండే ఇంట్లో మనుషులతో తాను ఉంటానని స్వయంగా లక్ష్మీదేవియే ప్రకటించింది. శుద్ధ లక్ష్మి అంటే పరిశుభ్రంగా ఉన్న ఇంట్లోనే ఆమె ఉంటుంది. ఇంటిని తమ ఒంటిని శుభ్రంగా ఉంచుకున్న వారింటికి పిలవకపోయినా సిరి నడిచి వస్తుంది. శుద్ధి అంటే పైకి కనిపించేది మాత్రమే కాదు, అంతర్శుద్ధి కూడా. సర్వలోకాల్లో బాహ్యంగా మానసికంగా శుద్ధి ఉన్న చోట లక్ష్మి నివసిస్తుంది. బూజు కొట్టుకుపోయిన పైకప్పు, మురికి పట్టిన గచ్చుతో కళావిహీనంగా ఉండే ఇండ్లల్లో లక్ష్మీదేవి అరక్షణం కూడా నిలవదు. తిట్లు, శాపనార్థాలు, పరనింద చేసే మనుషులున్న ఇంటివైపు కన్నెత్తి కూడా చూడదు. నిరంతరం శుభాన్ని కోరేవారు, శాంత స్వభావులు, ఇంద్రియ నిగ్రహం కలవారు, పరులకు సాయం చేసేవారు, అతిథులను గౌరవించేవారు, కాలం వృధా చెయ్యనివారు, కృతజ్ఞత చూపేవారు, సమర్థంగా పనిచేసేవారు, ఇలాంటి సద్గుణాలు కలిగిన వారి ఇంట నేనుంటానని లక్ష్మీదేవి స్వయంగా రుక్మిణీదేవికి చెప్పింది. లక్ష్మి నిలిచిన చోట సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. కష్టపడే వారిని సదా అనుగ్రహిస్తుందామె. లక్ష్మీదేవి అనుగ్రహం అంటే ఐశ్వర్యంలో మునిగిపోవటం కాదు, డబ్బు మాత్రమే కాదు, జ్ఞానము, సంతృప్తి, ప్రశాంతత, ఆనందం ఇవన్నీ లక్ష్మీ స్వరూపాలే అని కృష్ణుడు నారదుడికి చెప్పాడు. కాబట్టి ఈ విషయాలను మనిషి తెలుసుకుంటే జీవితంలో దరిద్రం దరిచేరదు. ఇక వీడియోలోకి వస్తే, పురాణాల ప్రకారం తులసి చెట్టును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అందుకే శ్రీ మహావిష్ణువుకు తులసిని సమర్పిస్తారు. మనం తులసి మొక్క అంటేనే అతి పవిత్రంగా భావిస్తాము. ఎందుకంటే తులసి మొక్క రోజులో 22 గంటల పాటు ఆక్సిజన్ను విడిచిపెడుతుందని పరిశోధనల ద్వారా తేలింది. అందుకే తులసిని ప్రతిరోజు పూజించమని పెద్దలు చెప్పారు. మన పూర్వీకులు దేనినైనా పూజించమన్నారు అంటే అందులో ఆధ్యాత్మిక, ఆరోగ్య, వైజ్ఞానిక కారణాలు తప్పకుండా ఉంటాయి. సాధారణంగా అన్ని మొక్కలు, చెట్లు ఉదయం మొత్తం కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుని ఆక్సిజన్ను వదులుతాయి. రాత్రి సమయంలో ఉదయం తాము పీల్చుకున్న కార్బన్ డైఆక్సైడ్ మొత్తాన్ని పర్యావరణంలోనికి విడిచిపెడతాయి. కానీ తులసి మాత్రం రోజులో 22 గంటల పాటు ఆక్సిజన్ను విడిచిపెడుతుందని పరిశోధనలో తేలింది. వృక్షజాతిలో మరే మొక్కకి ఇంతటి ప్రత్యేకత లేదు. తులసి ఔషధగని. తులసిలో ప్రతి భాగం ఆయుర్వేద చికిత్సలో వాడుతారు. తులసికి ఉన్న ఘాటైన వాసన కారణంగా తులసి వాసన వ్యాపించినంత మేర ఈగలు, దోమలు, పాములు రావు. అందుకే మన సాంప్రదాయంలో ఇంటి ముందు వెనుక కూడా తులసి మొక్కను పెట్టి పూజించమన్నారు పెద్దలు. తులసి ఎంత గొప్పదంటే తులసి వనంలో పెట్టిన శవం తొందరగా చెడిపోదని మన ఆయుర్వేద గ్రంథాలు చెప్పాయి. తులసి చెట్టు కాలుష్య ప్రభావాన్ని తగ్గిస్తుంది. రోజురోజుకు పెరిగిపోతున్న ఈ కాలుష్య జీవనంలో కనీసం మనిషికి ఒక తులసి మొక్కనైనా పెంచుకోవాలి. గుడిలో మనకు ఇచ్చే తీర్థంలో తులసి ఆకులను ఉపయోగిస్తారు. దానికి కారణం ఏమిటి అంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలని. అలా గుడిలో మనకు ఇచ్చే తీర్థంలో తులసి ఆకులను ఉపయోగిస్తూ ఉంటారు. తులసి చెట్టు ఇంత పవిత్రమైనది గనుకనే తులసి చెట్టును ఇలాంటి దగ్గర పెంచుకోమని మన ఋషులు, మహర్షులు చెప్పారు. అయితే ప్రత్యేకంగా గురువారం రోజు ఇంటి దగ్గర ఉండే తులసి మొక్క మీద ఒక ప్రత్యేకమైన పదార్థాన్ని చల్లితే చాలు, 1 గంటలో మీ జీవితం మారిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ధన సంపాదన పెరుగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి.
ఏమీ లేదు. గురువారం రోజు చక్కగా ఉదయం లేదా సాయంత్రం సంధ్యా సమయంలో 6:15 నుండి 7:30 మధ్యలో చక్కగా ఒక గ్లాసును తీసుకుని దానిలో కొంచెం గోపంచకం వేయండి. అంటే ఒక 5 స్పూన్ల గోపంచకం వేయండి. గోపంచకం బయట షాపుల్లో దొరుకుతుంది, లేదా మీ ఇంటి దగ్గరలో ఎక్కడైనా సరే గోవుల్ని పెంచితే ఆ గోవు దగ్గరకు వెళ్ళి 5 స్పూన్ల గోమూత్రాన్ని తెచ్చుకొని దానిని ఈ పరిహారానికి వాడుకోవచ్చు. ఎందుకంటే గోపంచకం అనేది శ్రేష్టమైనది. ఈ గోపంచకానికి మన కష్టాలను తొలగించే శక్తులు ఉంటాయి కనుక గోపంచకం తీసుకొని దానిలో చిటికెడు కుంకుమను కలపండి. అలాగే ఒక 1 స్పూన్ ధనియాలు తీసుకొని వాటిని పొడి చేసేసి ఈ పంచకంలో కలిపేయండి. ఎందుకంటే ధనియాలు చాలా గొప్పవి. ధనియాలతో ఎటువంటి పరిహారాలు చేసినా 100కు 100% ఫలితాలు వస్తాయి. ధనియాలు మన కష్టాలను పోగొడతాయి, ధనాన్ని తెచ్చిపెడతాయి, చెడును పారద్రోలుతాయి. అలాగే కుంకుమ కూడా ఎంతో పవిత్రమైనది. కుంకుమతో చేసే పరిహారాలు బాగా అనుకూలిస్తాయి, మంచి ఫలితాలను తెచ్చిపెడతాయి. కనుక వీటన్నిటిని ఒక రాగి లేదా గాజు గ్లాసులో వేసుకొని బాగా కలిపేసి ఆ తర్వాత ఈ పంచకాన్ని తీసుకుని వెళ్ళి తులసి చెట్టు మీద చల్లండి. ఈ చేతితో చల్లండి, మొత్తం చల్లేయండి. అలా చల్లిన తర్వాత 3 సార్లు తులసి చెట్టు చుట్టూ ప్రదక్షిణ, ఒక నమస్కారం చేసుకొని మీ కోరికను చెప్పుకోండి. అంతే. ఇలా 3 గురువారాలు చేయండి. ఈ చిన్న పరిహారం చేస్తే గంటలోనే ఫలితాలు వస్తాయి. గంటలోనే మీరు ఏదో ఒక శుభవార్త వింటారు. మీ జీవితం మారిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు ధనవంతులుగా మారుతారు. కనుక అందరూ గుర్తుపెట్టుకుని గురువారం రోజు తులసి చెట్టు మీద ఈ పదార్థాన్ని చల్లి మీ జీవితాన్ని మార్చుకుని ఆనందంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.